అధ్యాయము, కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందామండి. 3వ వచనాన్ని మనందరం కలిపి ఒక్క మాటలో చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి బాడు చేత నేను అతిక్రమింపను. ఈ యొక్క రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. దేవుడు మన ప్రార్థనను అంగీకరించాలి అంటే, మనకు సహాయం చేయాలంటే, గత వారం మనం చూసాం, ప్రభువా నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. కాబట్టి మనం ప్రార్థించే సమయం మరి ఎలాగ ఉండాలి అంటే, గత వారం మనం చూసాం, దావీదు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా నేను యథార్థమైన రీతిగా నేను ప్రార్థిస్తున్నానే తప్ప కపటమైన పెదవులతో నేను నిన్ను ప్రార్థించట్లేదు. ఒకవేళ కపటమైన పెదవులతో నేను నిన్ను ప్రార్థిస్తే నా ప్రార్థనను నువ్వు అంగీకరించవు. కాబట్టి గత వారం ఎన్నో విషయాలు చూసాం. కానీ ఈ రాత్రి మరలా దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడంటే, నేను నీ ప్రార్థనను అంగీకరించాలి అంటే నీ హృదయములో కూడా ఏ దురాలోచన ఉండకూడదు. దేవుని యొక్క బిడ్డలుగా రక్షించబడిన తర్వాత, మనం మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన తర్వాత మన హృదయము అనేది చాలా పవిత్రముగా యథార్థమైన రీతిలో ఉండాలన్నమాట. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు. మన హృదయంలో పాపం ఉంటే దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. మనకు తెలుసు కదా. సరే, ఆ మాట చూపిస్తాను. 69వ కీర్తన గ్రంథము 69వ అధ్యాయంలో కీర్తనాకారుడు ఇలాగో ఆయన జ్ఞాపకం చేశాడు. మీరు చూపిస్తాను. 66వ అధ్యాయము 18వ వచనమండి. 66:18. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కాబట్టి మన హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల దేవుడు మన మనవిని వినడన్నమాట. అందుకని దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క హృదయాన్ని కూడా పరిశీలించుకునేవారు. ఎందుకంటే మన హృదయం యథార్థంగా లేనప్పుడు మనము దేవుణ్ణి ప్రార్థన చేసినా మన ప్రార్థనను దేవుడు వినడు. ఎందుకంటే మన దేవుడు హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, మన హృదయాల్ని పరీక్షించగలిగిన దేవుడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, రాత్రి వేళల్లో అంటే నా హృదయంలో ఏది దురాలోచన అనేది నీకు కనపడలేదు. నన్ను పరిశీలించావు, నన్ను పరీక్షించావు, కానీ నా హృదయంలో ఏ దురాలోచనైనా నీకు ఉందేమో నువ్వు చూసావు, కానీ ఏదీ నా హృదయంలో కనబడలేదు. కాబట్టి ఎప్పుడైతే మనము అలాగా మన హృదయంలో కూడా యథార్థముగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడు మనం చేసే ప్రార్థనను ఆయన అంగీకరించి మన ప్రార్థనకు ఆయన జవాబునివ్వగలిగిన వాడు. చాలాసార్లు ప్రార్థనే కదా, దేవుడు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, మనం బతకలేమా, లోకంలో మనం జీవించలేమా? చాలాసార్లు మనం ఎలాగనుకుంటామంటే, దేవుడు విన్నా వినకపోయినా, ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించినా జీవించకపోయినా మనం బ్రతకలేమా భూమి మీద? బ్రతకగలం. మనకు జ్ఞానం ఉంది, మన తెలివి ఉంది, మన శక్తి ఉంది, బ్రతకడానికి కావలసిన అన్ని వనరులను కూడా మనం సంపాదించుకున్నప్పుడు ఇంకా దేవుడి మీద మనకెందుకు అంత అవసరం? ఆయన ప్రార్థిస్తేనే, ఆయన మన ప్రార్థన వింటేనే మనకు సహాయం కావాలా? లేకపోతే ఆయన మన ప్రార్థన వినకపోతే మనకేమీ జరగదా? ఇది కదా. చాలాసార్లు మనిషి దేవుడి మీద ఆధారపడకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇహలోక సంబంధమైనవన్నీ మనతో ఉన్నప్పుడు దేవుడిని అంత పట్టించుకో. ఇవి లేనప్పుడే మనం దేవుడితో ఎక్కువ సత్య సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు ఆధారము దేవుడైనప్పుడు దేవుడి మీదే మనం ఆధారపడతాం. ఈ లోకములో ఉన్నవి మనకు ఆధారమైనప్పుడు దేవుడి మీద మనం ఆధారపడవలసిన అవసరం లేదు. అందుకనే చాలాసార్లు మన హృదయంలో దేవునికి అయిష్టమైనగా మనం జీవిస్తున్నప్పటికీ ఏదో దేవుని ప్రార్థించాలి కాబట్టి, ఇది వాడుక కాబట్టి, ఇది మనకు అలవాటు అయింది కాబట్టి, అంటే మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పటి నుంచి మనకు అలవాటు ఏంటంటే పొద్దుట లెగ్గానే ప్రార్థన చేసుకోవాలా,
రాత్రి మళ్ళీ పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా, ఉదయం బైబిల్ చదువుకోవాలా, రాత్రి బైబిల్ చదువుకోవాలా, ఇవన్నీ మనకు అలవాటైపోయాయి. ఇన్ని సంవత్సరాలుగా మనం దేవుడి మందిరానికి వస్తున్నప్పుడు ఇవన్నీ మనకు అలవాటు అన్నమాట. ఇవన్నీ అలవాటు, ఎవరు చెప్పకూడదు. ప్రతిరోజు కూడా ప్రార్థనా వాక్యం చదువుతాము, ప్రార్థన చేసుకుంటాము. కానీ మన ప్రార్థన దేవుడు విన్నాడా? అది మనకు అనవసరం. ఆయన వింటే ఏంటి, వినకపోతే ఏంటి, మనం చేసామా లేదా, మన పని అయిపోయిందంతే. ఆయన వింటే వింటాడా, లేకపోతే లేదు. ఒకవేళ ఆయన వినకపోతే మనకు వచ్చే నష్టం ఏంటి, వింటే మనకు వచ్చే లాభం ఏంటి? ఆయన వినకపోయినా మనం బాగానే ఉన్నాం, ఆయన విన్నా మనం బాగానే ఉంటాం. ఇంక దాని గురించి పెద్ద ఆలోచించవలసిందంటే, అందుకనే చాలాసార్లు దేవుని యొక్క ప్రజలుగా రక్షించబడినప్పటికీ కూడా చాలాసార్లు ఇలాంటి మనస్తత్వాన్నే కలిగి ఉంటున్నారు. హృదయములో దురాలోచనలు, హృదయములో పాపం పెట్టుకొని దేవుళ్ళో మనం జీవించినంతకాలము కూడా దేవుడి దగ్గర నుంచి ఏ ప్రతిఫలము కూడా మనకు దొరకదు. దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. మన ప్రార్థనను అంగీకరించకపోయినంత మాత్రానికి మనం ఏం పాడైపోము, బాగానే ఉంటాం. మీకు తెలుసు కదా, యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొన్ని ఉదాహరణలు, ఉపమానాలు ఆయన చెప్పాడనమాట. లాజరు ధనవంతుడు. ధనవంతుడు దేవుడు తెలిసినవాడు. అతడేమి దేవుని ఎరగనివాడేమీ కాదు, దేవుణ్ణి ఎరిగినవాడే. ఎందుకంటే అతడు పాతాళంలో బాధపడుతున్నప్పుడు కళ్ళెత్తి లాజరును చూశాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడు అని అంటున్నాడు. అబ్రహాముని పిలుస్తున్నాడు ఈ ధనవంతుడు. అంటే అబ్రహాము గురించి ఆయనకు తెలుసు, దేవుడి గురించి ఆయనకు అన్నీ తెలుసు అన్నమాట. కానీ నిర్లక్ష్యం, దేవుడు అవసరత అతనికి ఏమీ లేదు. ఎందుకంటే ఈ లోకంలో అతను బతకడానికి అన్నీ ఉన్నాయి కదా. ధనవంతుడు, ఎంతో సమృద్ధి కలిగిన వాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుడు మాట ఎందుకంటాడు? అందుకనే ఈ ధనవంతుడు తనకిష్టం వచ్చినట్లుగా జీవించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే తనకిష్టం వచ్చినట్లుగా జీవించడం ప్రారంభించాడో, దేవుడిని ఆయన ఎప్పుడూ కూడా ప్రార్థించినట్లు కానీ, ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు అతనికి సహాయం చేసినట్లు కానీ ఎక్కడ కూడా రాయబడలేదు. కారణం ఏంటి అంటే, ఈ లోకంలో తనకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు మాట వినవలసిన అవసరం కూడా ఆయనకి ఏమీ లేదు. అందుకనే నేటి దినాల్లో చాలాసార్లు దేవుని బిడ్డలో దేవుణ్ణి అడుగుతారు, ప్రభువా మా కష్టాలు తీర్చేయి, మా బాధలు తీర్చేయి, మా సమస్యలు తీర్చు, మేము సుఖంగా బ్రతకాలి అని అడుగుతాం. కానీ దేవుడు అంటాడు, నేను ఇవన్నీ తీర్చాననుకో, నువ్వు నాకు దూరం అయిపోతావు. అందుకనే కొన్నిసార్లు దేవుడు కొన్ని సమస్యల్లో ఉంచడమే ఆయనకి ఇష్టం. మనల్ని కొన్ని కష్టాల గుండా వెళ్ళడమే ఆయన ఇష్టం అన్నమాట. అందుకని కొన్నిసార్లు దేవుణ్ణి మనం ఎంత ప్రార్థించినా కొన్ని సమస్యలు మనకు పరిష్కారం కావు. ఎందుకు పరిష్కారం కావు అంటే, ఒకవేళ పరిష్కరించబడ్డాయి అంటే మనం దేవుళ్ళో ఉండం, ఆయనకు తెలుసు. ఎందుకంటే దేవుడు భవిష్యత్తుని ఎరిగినవాడు. ప్రస్తుతం గురించి కూడా దేవుడు ఆలోచించడు. మనం ఎప్పుడు కూడా ప్రస్తుతం గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు ఎలాగుండాలి, వీటి గురించి ఆలోచిస్తాం. కానీ వీటి వల్ల వచ్చే నష్టం ఏంటని దేవుడికి తెలుసు. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా, ఈ కీర్తనాకారుడైన దావీదు తన దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు, తన దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు ఇలాగంటున్నాడు కదా. ఆయన ఈ 17వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము. సరే, న్యాయమును ఆలోచించి నా మొరను అంగీకరించు. ఏటి న్యాయము, ఏంటి నా ప్రార్థన, ఏది న్యాయంగా ఉన్నదో అది నువ్వు ఒకసారి చూడు. ఏది న్యాయము అంటే, నా హృదయములో దురాలోచనలు ఏమీ లేవు, నా హృదయంలో పాపము లేదు, నా హృదయంలో ఏ చెడుతనము లేదు. నిన్ను ఎరిగిన తర్వాత నా హృదయాన్ని నేను పరిశుభ్రం చేసుకున్నాను. నా హృదయంలో ఏ దురాలోచనలు కూడా నీకు కానరాదు నన్ను పరీక్షిస్తే. ఆయన అంటున్నాడు ఈ 17వ కీర్తన 3వ వచనం అంటున్నాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి. రాత్రి వేళ ఎందుకు దేవుడు దర్శించాలా? పగలవేళ దర్శించలేడు ఆయన? రాత్రుల్లో ఎందుకు దర్శించాలి? పగలెందుకు దేవుడు దర్శిస్తలేదు? నిజమే, మనిషి ఎలాంటి వాడు అంటే,
ఉదయం నుంచి సాయంకాలం వరకు మనకి ఎన్నో బాధ్యతలు, పనులు ఉన్నాయి. ఇక్కడ ఆలోచించేంత పరిస్థితి కూడా మనకు ఉండవు. పని మీద పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనకున్న పని ఒత్తిడి వల్ల ఇంకొక దాని గురించి ఆలోచించాం. ఖాళీగా ఉంటేనే కదా ఇంకొకరి గురించి ఆలోచిస్తాం, లేకపోతే ఇంకో దాని గురించి మనం ఆలోచిస్తాం, ఇంకో పని గురించి ఆలోచిస్తాం, లేకపోతే ఏదైనా ఇంకొక దాని గురించి ఆలోచించడానికంటే మనం ఎప్పుడైతే మనం ఖాళీగా ఉంటామో అప్పుడు వేరొక పని గురించి మనం ఆలోచిస్తాం. అందుకనే పగలంతా ఆయన ఎలాగున్నాడో కానీ రాత్రి వేళ మాత్రం దేవుడు అతన్ని దర్శిస్తున్నాడట. దావీదు అంటున్నాడు, రాత్రి జాముల యందు నీవు నన్ను దర్శించినప్పుడు నా హృదయములో ఏ దురాలోచన నీకు కానరాలేదు కదా. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, మనిషి అంట పడుకున్నప్పుడు తన పడకల మీదే ఆలోచిస్తూ ఉంటారట. సరే, పడకల మీద పరుండి వారు ఆలోచిస్తూ ఉంటారట. పొద్దు పొడవగానే తను ఏం చెయ్యాలి, ఎలాగుండాలి, ఏంటి తన పని, తను చేయవలసినవన్నీ రాత్రే పడకల మీదే ఆలోచిస్తారట. ఇలా పడకల మీద ఆలోచించి ఉదయం లేసేటప్పటికి వాళ్ళు ఏమైతే చేయాలనుకుంటున్నారో ఆ కార్యాన్ని వారు చేయడం ప్రారంభిస్తారట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా, దేవుని యొక్క ప్రార్థన కొరకే మనం ఆయన ప్రార్థించే ముందుగా ఆయన అంటున్నాడు, నా హృదయమును నువ్వు పరిశీలించావు కదా, నన్ను పరిశోధించావు కదా. ఒకవేళ నా హృదయంలో ఏ దురాలోచనైనా నీకు కానవచ్చిందా? ఏ దురాలోచనైనా నీకు కానవచ్చిందా? ఒకవేళ ఏదైనా దురాలోచన నాలో కానీ ఉంటే అది నా ప్రార్థన వినకుండా అది అడ్డుకునేది, నా ప్రార్థన వినకుండా అది నీ నుండి దూరం చేసేది. అందుకనే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడుగా దేవుని నుండి మనల్ని ఏదీ దూరం చేయకుండా ఉండడానికి మనం పరిశీలన చేసుకునేవారు. ప్రభువా, ఒకవేళ నీ నుండి నేనేమైనా దూరం అవుతున్నానా అంటే, దూరం అవ్వడానికి నా పాపములు కానీ, నా అతిక్రమాలు కానీ, నా దోషములు కానీ, నా ఆలోచన కానీ, ఇలాంటివన్నీ ఏదైనా నా నుండి నిన్ను దూరం చేసేది ఏదైనా ఉంటే అది ఈ రోజే నేను సరి చేసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నీ నుండి నేను దూరం కాకూడదు. ఒకవేళ లోకములో నాకు ఏది నీకు విరోధంగా నాది వదిలిపెట్టడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను నీ కోసం దేన్నైనా వదిలిపెడతాను, నాకు ఎంత లాభసాటైనా వదిలిపెడతాను. ఎందుకంటే నాకు లోకంలో ఉన్న వాటికంటే నువ్వు నాతో ఉండడం ముఖ్యం, నువ్వు నాతో ఉండడం ముఖ్యం. అందుకనే నేను నీ దృష్టికి యథార్థవంతుడిగా నేను జీవించాలి, అలాగ జీవించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకనే నన్ను పరిశీలించు, నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. ఎందుకంటే నా హృదయంలో ఏ దురాలోచన కూడా నీకు కానరాకూడదు, నాలో ఏ దురాలోచనలు కూడా ఉండకూడదు. కీర్తనకారుడు ఇలాగంటాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. 37వ కీర్తన గ్రంథము 37వ అధ్యాయము, కీర్తన 37వ అధ్యాయము 12వ వచనమండి. 37:12 భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. సరే, ఈ 37వ కీర్తనలో దావీదు మహారాజు ఈ రచించిన కీర్తనలో 12వ వచనం అంటున్నాడు, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తారట. దురాలోచనలు చేసేవాళ్ళు ఎవరో తెలుసా? భక్తిహీనులు. వీరు దేవుని బిడ్డలుగా అంటే వీరు భక్తి కలిగిన వారిగా కనపడతారు, కానీ వాళ్ళ హృదయంలో మాత్రం దురాలోచనలు, ఒకరి మీద చెడుగా ఆలోచన, ఒకరిని పాడు చేయాలనే ఆలోచన, ఒకరి మీద నేరారోపణ మోపాలనే ఆలోచన, ఒకరి చెడ్డవారిని చూపించాలనే ఆలోచన, ఇలాంటి దేవుడికి ఇష్టం ఉండవు. అందుకనే మనం దేవుని బిడ్డలం కాబట్టి మనము ఎవరి మీద దురాలోచనలు పన్నగడానికి, ఆలోచించడానికి మనం ప్రయత్నం చేయకూడదట. ఎందుకంటే మనం రక్షించబడ్డాం, మారు మనసు యొక్క అనుభూతిలోకి వచ్చిన వారు, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా, అది నువ్వైనా నేనైనా, మన హృదయంలో ఎటువంటి దురాలోచనలు రాకూడదన్నమాట. ఎందుకంటే మనం దేవుని యొక్క ప్రజలం, యేసు ప్రభువాని యొక్క రక్తం చేత కడగబడిన వారు. అందుకనే దేవుడు రాత్రి జాముల్లో మనకు ఆలోచన బోధించేవాడు. 16వ కీర్తన గ్రంథము 16వ అధ్యాయంలో ఈయన ఒక మాట నేను జ్ఞాపకం చేశాడండి. ఆయన చూపిస్తాను. 7వ వచనమండి, 16:7
నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సరే, రాత్రి వేళల్లో నా అంతరింద్రియము, నా హృదయము నాకు బోధిస్తుంది. రాత్రి జాముల్లో నేను నిన్ను ధ్యానం చేస్తున్నాను. నేను రాత్రి వేళ నేను పడుకుంటున్నప్పుడు, రాత్రి సమయాల్లో నేను నిన్ను ధ్యానం చేసినప్పుడు నిజంగా నాకు ఎంత బలం దొరుకుతుందంటే, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు నీ ఆలోచన దొరుకుతుంది. సరే, 63వ కీర్తనలో దావీదు మహారాజు ఇలాగ అంటాడు. ఆయన ఏమన్నాడో చూపిస్తాను. కీర్తన గ్రంథము 63వ కీర్తన గ్రంథము 63వ అధ్యాయము. ఈ యొక్క దావీదు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన ఇలాగ అంటున్నాడు. 4వ వచనమండి, 4 వచనాలు. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి నొందుచున్నది. సరే, రాత్రి జాముల యందు దేవుణ్ణి ఆయన ధ్యానం చేసుకుంటున్నాడట. కాబట్టి రాత్రి వేళల్లో మనం పడకల మీద ఏం ధ్యానం చేస్తున్నాం? మన ఆలోచన ఏంటి? దేవుణ్ణే ధ్యానం చేసుకుంటున్నామా? దేవుడి గురించి ఆలోచిస్తున్నామా? లేక దేవుడి గురించి మనం ఎలాగున్నామని ఆలోచిస్తున్నామా? లేక ఇతరుల మీద నేరారోపణ మోపాలని మన హృదయంలో దురాలోచనలు పన్నుతున్నామా? ఈ రాత్రి అంటున్నాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకించు, న్యాయముగా ఆలకించు, నా మొర ఆలకించు. ఎందుకంటే నేను నా హృదయములో దురాలోచన కలిగిన వ్యక్తిని కాదు. అర్థమైందా? దేవుణ్ణి ఎరిగిన తర్వాత నీవు నేను కూడా దేవుని బిడ్డలుగా చేయబడిన తర్వాత మన హృదయములో దేవునికి ఎటువంటి చెడుతనము కూడా కనపడకూడదు. ఆయన మన హృదయాన్ని చూసినప్పుడు ఏ దురాలోచన ఆయనకి కనపడకూడదు. ఏదైనా దురాలోచన కనుక కలిగి ఉంటే దేవుడు మనల్ని అంగీకరించడు, మన ప్రార్థనను అంగీకరించడు, మనల్ని కూడా అంగీకరించడు. అందుకనే ఆనాడు దావీదు గొలియాతుని గెలిచి అంటే చంపిన తిరిగి వస్తున్నప్పుడు ఆ స్త్రీలు పాట పాడినప్పుడు సౌలు అసూయ పడ్డాడు. తన హృదయంలో దావీదు మీద పగ కలిగి ఉన్నాడు. దావీదుని ఎప్పుడు చంపాలని దురాలోచనలు ఆలోచిస్తున్నాడు. ఎన్నిసార్లు దావీదు తన దగ్గర రమ్మని చెప్పి తన ఈటిని విసిరి చంపేయాలనుకున్నాడు. దేవుడు దావీదుని దేవుడు కాపాడాడు, సౌలుని దేవుడు మరణానికి అప్పగించాడు. కారణం ఏంటి అంటే సౌలుని దేవుడే ఎన్నుకున్నాడు. సౌలు కూడా ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు. కానీ అతని హృదయము దేవుని దృష్టికి యథార్థముగా లేదు. యథార్థముగా లేదు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే తన ఆలోచన అంతా కూడా దావీదుని చంపాలని, ఒక నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి, ఏ పాపము చేయలేని వాడిని చంపాలని. అందుకని యోనాతాను సౌలు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాయనా ఎందుకు దావీదుని చంపాలనుకుంటున్నావు? అతడేం కీడి చేశాడు మనకు? అతడేం పాపం చేశాడు? మన పక్షంగా ఎన్నో యుద్ధాలు చేసి మనకు విజయాన్నే కలగజేశాడు కదా, ఎందుకు అతను చంపాలనుకుంటున్నావు అంటే ఎంత కోపపడ్డాడో యోనాతాను మీద. దుర్మార్గుడా, నువ్వు వాడితో కూడా కలిసి నువ్వు వాడికి సహాయం చేస్తున్నావు కదా, నీ వల్లే కదా ఆడు తప్పించుకొని తిరుగుతున్నాడు. నువ్వే కానీ నాకు సహాయం చేస్తుంటే దావీదుని ఎప్పుడో చంపేద్దని కదా. అప్పుడు అన్నాడు, ఏ కారణం ఏంటి? అతడు బ్రతికినంత కాలము రాజ్యం నీదవ్వదు, నా తర్వాత రాజ్యము నువ్వు వేలాలి. నేనేమో రాజ్యాన్ని నీకివ్వాలి అనుకుంటూ ఉంటే నువ్వేమో దావీదు నా శత్రువు, నా పగవాడైన దావీదును బ్రతకాలనుకుంటున్నా నువ్వు. ఎంత దురాలోచన! అందుకనే దావీదుని దేవుడు కాపాడాడు, సౌలుని దేవుడు నాశనము చేశాడు. బైబిల్ గ్రంథంలో అంటాడు, ఏమంటాడు తెలుసా? రెండవ సమూయేలు రాసిన గ్రంథము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 3వ అధ్యాయము
సమూయేలు రాసిన 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. చూసారా, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు దావీదు కుటుంబీకులనేమో వర్ధిల్ల చేశాడు, సౌలు యొక్క కుటుంబీకులనేమో నాశనము చేశాడు. వారు దినదినానికి నశించిపోయారు. కారణం ఏంటి అంటే సౌలు చేసిన పాపము, తన హృదయము దేవుని దృష్టిలో యథార్థంగా లేదు. నీతిమంతుడైన దావీదు మీద ఇతడు దురాలోచనలు పన్నాడు. అందుకనే 37:12 మనం చదివాం, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు పన్నుతున్నారు. ఇలా పన్నడం వల్ల నాశనము నష్టం ఎవరిది అంటే భక్తిహీనుల మీదకే పాపం రాగలుగుతుందేమో కానీ నీతిమంతుల మీదకి ఆ పాపం రాదు. ఎందుకంటే నీతిమంతులను కాపాడేవాడు దేవుడు, భక్తిహీనులను ఆయన నాశనము చేసేవాడు. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు ఏంటంటే, ప్రభువా, రాత్రి జాముల యందు నా హృదయం నువ్వు పరిశీలించు, నా యందు నీకు ఏ దురాలోచన కానరాలేదు కదా. నా హృదయంలో ఏ దురాలోచనైనా నీకు కనిపించిందంటావా? నాలో ఏ దురాలోచన కనబడలేదు. కాబట్టి నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థనకి జవాబును అనుగ్రహించు, నాకు సహాయం చేయని దావీదు దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళే ముందుగా, ప్రార్థించే ముందుగా ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. మన హృదయములో దేవునికి ఇష్టము కానివి దురాలోచనలు మనలో ఏమైనా ఉన్నాయా? దేవుని నమ్ముకొని దేవుడి బిడ్డలుగా ఉంటూ మన ఆలోచన ఎలాగుంది? ఈ లోక సంబంధంగా మనం ఎలాగ ఆలోచిస్తున్నాం? ఇతరుల గురించి మనం ఏం తలుస్తున్నాం? ఎలా మనం ఉండగలుగుతున్నాం? అందుకనే బైబిల్ గ్రంథంలో ఇంకొన్ని మాటలు చూపిస్తాను. ఏంటి అంటే ఈ దురాలోచనలు అనేవి ఎలా సంభవిస్తాయో చూపిస్తాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 2వ వచనమండి. 12:2 సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. సరే, మంచి స్వభావం కలిగిన వాడినంట దేవుని యొక్క కటాక్షం వాడు కలుగుతుందంట. సత్పురుషునికి అర్థమైందా? మంచి జీవితాన్ని, యథార్థమైన హృదయం కలిగి మనం ఎప్పుడైతే దేవుళ్ళో జీవిస్తామో దేవుని కటాక్షం మనకు కలుగుతుంది. దేవుని యొక్క కటాక్షం మనకు కలిగింది అంటే మనం గొప్పవాళ్ళం అవుతామండి. అంటే ఆయన కృప, ఆయన కటాక్షము. దేవుని యొక్క కృప పొందిన వాళ్ళందరినీ చూడండి బైబిల్ గ్రంథంలో. దేవుని యొక్క కృపా కటాక్షములు ఎవరైతే పొందారో వాళ్ళందరినీ దేవుడు గొప్పవారినిగా చేశాడు ఆయన. ఎందుకంటే వారు సత్పురుషుడు, అంటే మంచి స్వభావం కలిగినవాడు, సద్భావము కలిగినవాడు, మంచి స్వభావం కలిగినవాడు. అయితే ఆయన రెండో మాట అంటున్నాడు, దురాలోచన గలవాడు సరే నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఇలాంటి నేరస్తులకు దేవుడు సహాయము చేయడు. అర్థమైందా? అందుకండు మనలో ఏ దురాలోచనలు కూడా దేవుడికి కానరాకూడదు. ఏ దురాలోచన కానరాకూడదు. ఒకవేళ మన జీవితంలో ఏ దురాలోచనలైనా ఉన్నాయి అంటే మనం దేవుని దృష్టిలో నేరస్తులుగా మనం ఎంచబడతాం. నేరము చేసేవారికి ఆయన ఏ సహాయము చేయడు. నేరస్తులను ఆయన శిక్షించేవాడే తప్ప నేరస్తులను ఆయన సహాయము చేసేవాడు కాదు. అందుకనే ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా మన హృదయం ఎలాగుంది? రాత్రి జాముల యందు మనం పడుకునేటప్పుడు మన ఆలోచన, మన తలంపు ఎలాగ ఆలోచిస్తున్నాం? ఏం తలస్తున్నాం? దేని గురించి మనం తలస్తున్నాం? అందుకనే దేవుడు అంటున్నాడు, మన హృదయాలోచన దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. మనం ఆలోచించే మన ఆలోచనలు కూడా
మన హృదయంలో ఉండే ప్రతి ఒక్క సంగతి కూడా ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. అందుకనే మన హృదయంలో దేవునికి విరోధమైనది ఏది కూడా పెట్టుకోవడానికి మనం ప్రయత్నించేయం. మీకు ఎన్నోసార్లు చెప్పాను, హృదయములో దేవుడు కొన్ని సహించలేడట. మన హృదయములో ఇలాంటి పాపములు పెట్టుకుంటే దేవుడు సహించలేడు. ఏంటో చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. దేవుడు సహించలేనివి ఆయన అంటాడు, మీ హృదయములో ఒకవేళ దేవుడు సహింపనలనివి కానీ ఉంటే ఇప్పటికైనా వాటిని మార్చుకోండి అంటున్నాడు ఆయన. 3వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 వచ్చినవండి. 3:14. అయితే మీ హృదయములలో సహింపనలనివి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. దేవుడు సహింపనలనివి కానివి మన హృదయంలో ఉంచుకోకూడదట. అందుకని అంటాడు, మన హృదయంలో ఏముండకూడదు అంటే దురాలోచనలు అనేవి ఉండకూడదు. దురాలోచన సరే, ఇలాంటి దురాలోచనలు కానీ ఉంటే, లేక ఈ మత్సరము వివాదము అనేది ఉంటే దేవుడు మనల్ని క్షమించలేడు, దేవుడు మన ప్రార్థనను అంగీకరించలేడు. అంతేకాదు, చివరికి మనమే నాశనం అయిపోతాం. ఏదో లోకంలో సామెత చెప్తారు, ఏ కర్రకు అగ్గుంటే ఆ కర్రే కాలిపోతుందట. అంతే కదా, ఏ కర్రకి అగ్గి ఉంటే ఆ కర్రే కాలుతుంది. ఎవరి హృదయంలో అయితే చెడుతనం ఉంటుందో వారి చెడుతనం వారినే పాడు చేస్తుంది. అందుకనే మన హృదయంలో ఏ చెడుతనము ఉండకూడదు. మన హృదయం దేవుడు చూసినప్పుడు ఎలా ఉండాలంటే యథార్థముగా, ఏ కపటము లేనట్లుగా, ఏ దురాలోచన లేనట్లుగా, ఏ పాపము లేనట్లుగా ఉండాలి. అందుకని అంటాడు, అతని యొక్క హృదయాన్ని దేవుడు చూసినప్పుడు అతని హృదయము దేవుని దృష్టికి యథార్థముగా ఉందట. కొంతమంది గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు వారి హృదయాలను చూసినప్పుడు, వారిని చూసినప్పుడు వారిలో అతనికి ఏ పాపమూ కానరాలేదు, ఏ చెడుతనమూ కానరాలేదు, ఏ విషయములో కూడా అతడు యథార్థమైన జీవితాన్ని జీవించినవాడు. అందుకనే ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఏంటి, నేను నీ ప్రార్థనను అంగీకరించాలి అంటే నీ పడకల మీద పడుండి రాత్రి జాముల యందు నువ్వేం తలస్తున్నావు, ఎవరి గురించి తలస్తున్నావు, దేని గురించి తలస్తున్నావు, నా గురించా, ఇతరుల గురించా, ఈ లోకంలో ఉన్న వాటి గురించా, నీ ఆలోచన ఏంటి? అందుకనే దావీదు అంటాడు, ప్రభువా నా ఆలోచన కూడా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి అంటాడు. కీర్తన 19వ కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 14 వచ్చినవండి. 19 కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 14 వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమ్మ, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. సరే అన్నాడు, నా హృదయము కూడా, నా హృదయ ధ్యానము కూడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. మన హృదయం దేని ధ్యానం చేయగలుగుతుంది? మన హృదయంలో ఏ ఆలోచనలు ఉంటున్నాయి? అందుకని అంటున్నాడు, ఈరోజు దేవుడు అనేది ఏంటంటే రాత్రి జాముల యందు నీ ఆలోచన ఏంటి? దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ ఆలోచన అంతా దేని గురించి? నా గురించా, లేక నీ గురించా, లేక ఇతరుల గురించా, లేక లోకము గురించా? నీ ఆలోచన దేని గురించి? నువ్వు నన్ను ఆలోచించి, నువ్వు రాత్రి జాములు ఏదో నువ్వు పడకల మీద నువ్వు దేని గురించి ఆలోచించాలి తెలుసా? నన్ను గురించి నువ్వు ఆలోచించాలి. దావీదు అంటున్నాడు, రాత్రి జాములు యందు నా పడకల మీద నిన్ను పరుండి నేను నిన్ను ధ్యానించుచుండగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి నొందుచున్నది. అది మనం దేవుణ్ణి ధ్యానం చేయవలసిన వారు, దేవుని మన హృదయంలో ఉంచుకోవలసిన వారు, దేవుని కొరకు ఆలోచించవలసిన వారు. అది మన ధ్యానం ఎప్పుడూ కూడా దేవుని గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి మనం ధ్యానం చేయాలి. అంతేకాని మన ధ్యానం ఎప్పుడు మన గురించి కాదు. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం సంపాదించాలి, ఇది కాదు. సరే, మన ధ్యానం అంతా ఎప్పుడంటే ఏం సంపాదించాను, ఏముంది నాకు,
నాకేం కావాలి, ఇది కాదు. మన ధ్యానము దేవుని గురించైన ధ్యానమై ఉండాలి. దేవుని గురించి ధ్యానం ఎప్పుడైతే మనం చేయగలుగుతామో దేవుడు అప్పుడే మనల్ని దీవిస్తాడట. ఒక మాట మీకు చూపిస్తాను. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని తన కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించమన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయము మొదటి వచనం అండి. 22 మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒకదాని మీద దహనబలిగా అతను నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, దేవుడు ఎప్పుడు పరిశోధించుంటాడు ఇతన్ని? రాత్రి పరిశోధించాడట. తెల్లారికి ఈయన ఏం చేశాడట? తెల్లవారేటప్పుడు తన కొడుకుని తీసుకుని బయలుదేరాడట. సరే, దేవుడు అతన్ని పరిశోధించాడు. రాత్రి దావీదుని అంటే అబ్రహాముని దేవుడు పరిశోధించినప్పుడు అబ్రహాము యొక్క హృదయంలో తన కొడుకుని గురించి ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచించుంటాడు? లేక పుట్టాడు 100 సంవత్సరాలకు నా కొడుకు. వీడి కొరకు నేను ఏం సంపాదించాను, వీడికి నేను ఏమి ఇవ్వాలి, ఈయన్ని ఎలాగుంచాలి, తన గురించి తను ఆలోచిస్తున్నాడు. ఒకవేళ అలాగ ఆలోచించుంటాడేమో. ఇస్సాకు గురించే తన ఆలోచన అంతనా? ఇస్సాకు గురించే తన ఆలోచన అంతా, అంతే కదా. ఈరోజు మన ఆలోచన, మన పిల్లలు పుట్టారనుకో, మన ఆలోచన అంతా మన పిల్లల మీదే. ఇంక వేరే దృష్టి మనకి ఇంకేముండదు. నా పిల్లలు చదివించానా, వాళ్ళు పెంచానా, వాళ్ళు పెద్ద చేసానా, వాళ్ళు ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళానా, వాళ్ళు బాగు చేస్తే చాలు నాకు. ఇది మన ఆలోచన, అంతే కదా. పిల్లలు లేనోళ్ళేమో పిల్లలు కావాలి అని కోరుకుంటారు. పిల్లలు ఉన్న వాళ్ళందరూనేమో పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. ఇంకంతే తప్ప ఇంక వేరే ధ్యాస కూడా ఉండదు వాళ్ళకి. అందుకనంట పిల్లలు పుట్టిన తర్వాత భార్య భర్తను నిర్లక్ష్యం చేస్తుందట. ఒకవేళ ఆయన ఏదైనా పని చెప్పాడనుకో, నేను పిల్లలకే చేయనా నీకే చేయనా అంటది. తన ప్రాముఖ్యత ఎవరికైతే తెలుసా? భర్త కంటే పిల్లలకే ఇస్తుంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళని కన్నాం మనం, వాళ్ళ భవిష్యత్తును మనం చూడాలి. వాళ్ళ గురించి, నీ గురించి నేను ఎలా చూస్తాను? కొన్నిసార్లు తల్లులు పిల్లల కోసం భర్తనైనా నిర్లక్ష్యం చేస్తారట. కొన్నిసార్లు తండ్రులు పిల్లల కోసం భార్యనైనా నిర్లక్ష్యం చేస్తారట. ఎందుకంటే కన్న పిల్లల గురించే వారి ఆలోచన అంతా. వారిని ఎలా పెంచాలి, ఏం చేయించాలి, వాళ్ళు ఎలా గొప్పలుగా చేయాలి, లోకులు ఎలా పెంచాలి వాళ్ళని. అబ్రహాము కూడా ఇలాగే ఆలోచించుంటాడు. మనిషి కదా, ఆయన ఏమి దేవుడు కాదు కదా. 100 సంవత్సరాల వయసులో పుట్టాడు మళ్ళీ కొడుకు. అదైనా వాగ్దానముతో పుట్టినవాడు, సామాన్యుడు కాదు. దేవుడే అతనికి ఇచ్చాడు ఆ కుమారుడిని. మరి అలాంటి కుమారుణ్ణి ఇంకెంత గొప్ప చేయాలనుకుంటాడు? దేవుడు అనుగ్రహించిన కుమారుణ్ణి ఎంతగా పెంచాలి, ఎలా ఉంచాలనుకుంటాడు? అందుకనే దేవుడు అబ్రహామును పరిశోధించాడట. దేవుడు అబ్రహామును పరిశోధించినప్పుడు ఆ రాత్రి అబ్రహాము యొక్క హృదయంలో దేవుడు లేడు. తన ఆలోచనలో కూడా దేవుడు లేడు. తన హృదయం అంతా కూడా తన కొడుకు, తన ఆలోచనలన్నీ తన కొడుకు కోసమే. ఎప్పుడైతే దేవుడు అబ్రహాము యొక్క హృదయాన్ని చూశాడో, అతన్ని పరిశోధించాడో, అబ్రహాము యొక్క హృదయంలో దేవుడు లేకుండా ఇస్సాకు ఎప్పుడైతే వచ్చాడో, ఇప్పుడు అన్నాడు, అబ్రహమా, నీ కుమారుని తీసుకుని వెళ్ళి నేను చూపిస్తున్న మోరియా పర్వతాల ఒక పర్వతం మీద నీ కొడుకుని చంపేయి. నువ్వు తీసుకుని వెళ్ళి చంపేయి. ఒకవేళ దేవుడు రాత్రి అబ్రహాంకి అలా చెప్పుంటే ఉదయానికి లేచి అబ్రహాం ఏం చేయాలంటే ఇలాగ ఆలోచించాలి, దేవుడు ఎందుకు అలాగ అడుగుతాడు?
ఇచ్చిన కొడుకుని మళ్ళీ చంపేయమని అడుగుతాడా? లేదు, రాత్రి నేను ఎండడం తప్పిన్నానేమో, సరే ఇంకో రాత్రి మళ్ళీ రాత్రికి దేవుడిని అడుగుతానులే అని మనం ఏం చేస్తాం తెలుసా? కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడినా మనం విన్నది సరిగా వినలేదేమో, మనం సరిగా ఆలోచించలేదేమో, సరిగా గ్రహించలేదేమో అని చాలాసార్లు, అంటే మన ఆలోచనకి దేవుడు ఆలోచన తోడైందనుకో అది దేవుడి చిత్తం అంటాం. మన ఆలోచనకి దేవుడి చిత్తం తోడు కాదనుకో అది దేవుడి ఇష్టం కాదంటాం. మనం ఎప్పుడు ఎలా అంటామో తెలుసా? మన ఇష్టం జరిగితేనే దేవుడి ఇష్టం అంటాం, మన ఇష్టం జరగలేదనుకో అది దేవుడి చిత్తం కాదంటాం. మనం ఎంత తెలివైన వాళ్ళం తెలుసా? దేవుడి చిత్తం అంటే ఏంటంటే మన ఇష్టం జరిగితే దేవుడి చిత్తం, మన ఇష్టం జరగలేదనుకో అది దేవుడి చిత్తం కాదు. అసలు నిజమైన దేవుడి చిత్తం అంటే ఏంటో తెలుసా? మన ఇష్టం జరగలేదు అంటే అది దేవుడి చిత్తం అంట. మన ఇష్టం జరగకపోవడమే దేవుడి చిత్తం అంట. మన ఇష్టం జరిగిందనుకో అది దేవుడి చిత్తం ఎలాగవుతుంది? అది నీ చిత్తం, అది నీ ఇష్టం. నువ్వు అనుకున్నావు కదా, నీ ప్లాన్లు, నీ ఆలోచనలు, నీ తలంపులన్నీ నీకు అనుకూలంగా నువ్వు అల్లేసుకున్నావు. నీకు అనుకూలంగా నువ్వు అల్లుకున్న తర్వాత దాంట్లోనికి ఇక దేవుడు ఆలోచన ఎలా రాగలదు? ఒకవేళ దేవుడు ఆలోచన వచ్చినా దాన్ని రానవ్వు నువ్వు. ప్రభా నేను ఇలాగ ఆలోచిస్తున్నాను, నువ్వేంటి మళ్ళీ ఇలా చెప్తున్నావు? అలా కాదు, నేను ఆలోచించినట్లుగా నువ్వు చెప్పాలి నాకు. ఇది దేవుడి చిత్తం. దేవుడి చిత్తం అంటే ఏంటంటే నేను ఇలాగ ఆలోచించాను కదా, నా ఆలోచనకు నువ్వు ఆలోచించాలి అంతే తప్ప నా ఆలోచనకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఒకవేళ నా ఆలోచన వ్యతిరేకంగా అనుకో ఇది నీ ఆలోచన కదా, సాతానకు ఆలోచన. మన ఆలోచనకు అనుకూలంగా దేవుడు అది ఆలోచన వచ్చిందనుకోండి ఇది దేవుడి ఆలోచన. ఎంత ఎలా అంటుందో తెలుసా? మనకు వ్యతిరేకంగా ఏదైనా ఆలోచన వచ్చిందంటే దయ్యం సాతానది, మనకు అనుకూలంగా వచ్చిందని కూడా దేవుడి చిత్తం. ఇది మన చిత్తం. దేవుడి చిత్తం ఎలా తెలుసుకుంటో తెలుసా? మన చిత్తమే దేవుడి చిత్తం. ఎప్పుడు అది కాదు. నీ ఇష్టం జరగకపోవడమే నిజంగా దేవుడి చిత్తం. నీ ఇష్టం జరగకూడదు ఎప్పుడు కూడా. నీ ఇష్టం జరగలేదు అంటే అది నిజంగా దేవుడి చిత్తం. ఎందుకో తెలుసా? నీ ఎడల దేవుడు ఆయన అనుకున్న రీతిగా ఆయన ఏం చేయాలనుకున్నాడు చేస్తాడు ఆయన. అందుకనే ఇక్కడ అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు అబ్రహాము యొక్క హృదయములో దేవుడు లేడు. 99 సంవత్సరాల వరకు దేవుడు అబ్రహాము యొక్క హృదయంలో నిలయమైన దేవుడు కొడుకు పుట్టిన తర్వాత దేవుడు స్థానాన్ని కొడుక్కిచ్చాడు. అందుకనే దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అబ్రహామును పరిశోధించినప్పుడు తన హృదయంలో నేను లేను అని తెలుసుకున్నాడు ఆయన. అందుకన్నాడు, అబ్రహ్మ నీ హృదయంలో నాకు తప్ప నీ కొడుకు చోటు ఉండకూడదు. ఈ కొడుకుని తీసుకెళ్ళి నువ్వు మొరియా పర్వతాలను ఒక పర్వతం మీద నీ కొడుకుని చంపేయాలన్నాడు. అబ్రహాము తన కొడుకుని తీసుకున్నాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము గాడిద గంతలు కట్టించి తన కొడుకుని తీసుకుని వెళ్ళి ఆ మొరియా పర్వతాలను ఒక పర్వతం మీద తీసుకుని వెళ్ళాడు. కర్రలు పేర్చాడు. ఇసాకు అడిగాడు, నాయనా నిప్పు ఉంది, కర్రలు ఉన్నాయి, కత్తి ఉంది, కానీ గొర్రె లేదే, బలిర్పించండి గొర్రె కదా కావాల్సింది, గొర్రె లేదని అడిగాడు. దేవుడే చూసుకుంటున్నాడు పైకి అన్నాడు. సరే వెళ్ళారు. కట్టెలు పేర్చాడు. ఇస్సాకు యొక్క కాళ్ళు చేతులు కట్టాడు. ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. అప్పుడైనా దేవుడు చెప్పాలి, అబ్రహమా ఇందు విషయంలో నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని రుజువు చేశావు. నీ కొడుకుని నన్నట్లుగా నువ్వు తీసుకొచ్చావు, కర్రలు పేర్చావు, నీ కొడుకును పడుకోబెట్టావు అంటే నిజంగా నువ్వు చంపేయాలనుకున్నావు కాబట్టి వద్దు అని చెప్పాలా? దేవుడు అప్పుడు చెప్పలేదు. కత్తెత్తాడు, అప్పుడు దేవుడు చెప్పలేదు. ఇంకా కత్తి పేక దాకా తీసుకొచ్చిన సమయంలో అబ్రహ్మ ఆగు అన్నాడంతే. అప్పుడు చెప్పాడు. ఒక అబ్రహాము తన కొడుకుని చంపేయాలి అనుకుంటే భౌతికంగా ముందు చంపాలి అంటే ముందు ఎక్కడ చంపేశాడో తెలుసా? హృదయంలో చంపేశాడు. ఒక మనిషి మీద ద్వేషం ఎప్పుడొస్తుందో తెలుసా? ద్వేషము అనేది మన హృదయంలో ముందు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే పైకి చూపిస్తాం. అంతేనా? ఏదైనా అంతే. మన హృదయంలో ఒక వ్యక్తి గురించి కానీ ఒక దాని గురించి కానీ దేని గురించి అయితే మనం విచారించగలుగుతామో అప్పుడు ఆ మనిషి మీద కానీ దాని మీద కానీ ఇంకా లోకంలో దేని మీద అయినా సరే విరక్తి అనేది అప్పుడు చెందుతుంది. అబ్రహాము ముందు తన కొడుకుని తన హృదయంలో చంపేయాలనుకున్నాడు. దేవుడు అది కోరాడు. అబ్రహ్మ నిజంగా నీ కొడుకుని నా కొరకు మొరియా పర్వతాల మీద తీసుకెళ్ళి నువ్వు చంపాలి అనుకుంటే ముందు నీ హృదయంలో చంపేయాలా? నీ హృదయంలో నీ కొడుకుని చంపగలిగితేనే భౌతికంగా నువ్వు చంపగలవు. అంతే కదా? ఈ రోజుల్లో చూడండి, ఒకరిని ఒకరు చంపేసుకుంటున్నారు. భార్య భర్తను, భర్త భార్యను, లేకపోతే పిల్లలను తల్లిదండ్రులు పిల్లల్ని, బంధువుల్ని, ఇలా అన్నదమ్ముల్ని, అక్కచెల్లెలు చంపేసుకున్నారు. ఎందుకు చంపేస్తారు తెలుసా?
ముందు వాళ్ళ హృదయంలో చంపేస్తేనే పైకి చంపేస్తారు వాళ్ళు. ఆ ద్వేషము ఆ పగతో వాళ్ళు నిండితేనే, ఆ కోపం వారు నిండిపోతేనే అప్పుడు క్రియారూపకం చేస్తారన్నమాట. ఇప్పుడు అబ్రాహాము తన కొడుకుని ముందు ఎక్కడ చంపేశాడు తెలుసా? హృదయంలో చంపేశాడు. తన హృదయంలో ఎప్పుడైతే తన కొడుకుని చంపేశాడో, భౌతికమైన కొడుకుని చంపనివ్వలేదు దేవుడు. అబ్రహ్మ, ఇక నువ్వు ఆ కొడుకుని నువ్వు బ్రతుకున్నా నువ్వు చంపేసినట్టే, బ్రతుకున్నా చంపేసినట్టే. అందుకనే యాకోబు రాసిన పత్రిక ఇక్కడ ఏమంటాడంటే, అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిగా అర్పించను, అర్పించకముందే అర్పించాడు అన్నాడు. అతడు బలిగా తీసుకుని వెళ్ళాడు కానీ అర్పించలేదు అని రాయాల, కానీ అలా రాయలేదు. ఇక్కడ ఏం రాశాడో చూపిస్తాను మీకు. ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక ఇక్కడ అబ్రహాము గురించి దేవుడు చెప్పినప్పుడు ఒక మాటను చెప్పాడు. ఆయన 2వ అధ్యాయము 21. నా చదవండి సిస్టర్ గారు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు, సరే అర్పించాడా? మరి అర్పించకుండా అర్పించని ఎలా చెప్తున్నాడు ఈయన? ఆ బలిపీఠం మీద నిజంగా చంపేస్తేనే చంపేశాడని చెప్పాలి, అర్పించడని చెప్పాలి, కానీ అలాగని చెప్పాలి, కానీ అలా చెప్తా అర్పించి అన్నాడా? అలాగన్నాడా? అర్పించి సిద్ధమైనప్పుడు అన్నాడా? అర్పించినప్పుడు అంటే జరిగిపోయినట్టే కదా. అంటే ఎక్కడ జరిగింది? హృదయం చంపేశాడు. అందుకని అంటాడు, దేవుడు సహించలేనివి మన హృదయంలో ఉన్నప్పుడు వాటిని ముందు చంపాలి. మన కోరికలను, మన ఇష్టాలని, మన ఆలోచనలను, వీటిని చంపేయాలి. మన హృదయంలో చావలేనప్పుడు అది బయటికి క్రియారూపకంగా చెందుతాయి అన్నమాట. మన హృదయంలో చచ్చిపోయినప్పుడు అది బయటికి క్రియారూపకం దాల్చవన్నమాట. మనకిష్టం లేనివి మనం చేయమండి, మనకిష్టం లేనివి కొనుక్కోము, మనకిష్టం లేనిది తిన్నాం. ఎందుకంటే మనకిష్టం లేనిది మనం ఎలా తింటాం, ఎలా కొనుక్కుంటాం? ముందు నీ హృదయానికి ఇష్టం అవ్వాలి. అలాగే నీ మనసుకి, నీ హృదయానికి ఇష్టం లేనిది నువ్వు ఎలా చేయవో దేవుడు కూడా ఇది అడుగుతున్నాడు. నీ హృదయములో నేను సహింపలనవి కానివి నీ హృదయంలో ఉండకూడదు. నీ హృదయంలో ఇలాంటి దురాలోచనలు కానీ, నేను సహించలేనివి కానీ, పాప సంబంధమైనది కానీ నీ హృదయంలో పెట్టుకొని నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను ఎలాగ వింటాను అనుకున్నావు? నేను విని నీకు ఎలా సహాయం చేయగలుగుతాను? నేను చేస్తానా? నేను చేయలేను. అలాగా నేను అలాంటి దేవుని కాదు, నేను అలాంటి దేవుని కాదు. నేను నిన్ను పరిశోధించినప్పుడు, నేను పరిశీలించినప్పుడు ఏ దురాలోచనయు నాకు కానరాకూడదు. నీలో నాకు ఏ దురాలోచన కానరాకూడదు. ఒకవేళ ఏ దురాలోచనైనా కానవచ్చింది అంటే నేను నీతో ఉండలేను, నీ ప్రార్థన అంగీకరించను, నేను అంగీకరించను. ఒకవేళ ఆయన అంగీకరిస్తే ఏంటి, అంగీకరించకపోతే ఏంటి, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను అని మనం జీవించామనుకో, రోజు రోజుకి ఏమవుతుందంటే మన పాపము గర్భము ధరించి మరణాన్ని కనబోతుంది. దేవుడు అంటాడు, నీ కర్మ, నువ్వు బాగుపడాలని నేను కోరుతున్నాను, కానీ నువ్వు చెడిపోవాలని నువ్వు అనుకుంటున్నప్పుడు దానికి నేనేం చేయగలుగుతాను? అందుకన్నాడు, మేలును కీడును, ఆశీర్వాదాన్ని శాపాన్ని రెండూ నీకే చేతిలో పెడుతున్నాను, నీకేది కావాలో నువ్వే కోరుకో. నేను నాశనాన్నే కోరుకుంటానో నువ్వు అనుకుంటే దానికి నేను బాధ్యుని ఎలాగవుతాను? నీ కర్మ. లేదు, నువ్వు మేలునే కోరుకోవాలి అనుకుంటే నీ హృదయంలో ఏ దురాలోచన కానరాకున్నట్లుగా చూసుకో. నేను నిన్ను పరిశోధిస్తాను. నేను నిన్ను పరిశోధించినప్పుడు నీ హృదయంలో ఉన్నది ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటాను. కొన్నిసార్లు దేవుడట మనల్ని వదిలిపెడతాడట, వదులుతాడట. వదిలినప్పుడంట మన స్వభావం ఏంటో దేవుడు కనపడుతుందట. అవునా? సరే మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథములో ఇక్కడ రాజైన హిజ్కియా గురించి దేవుడు ఒక మాటను ఇక్కడ వాడారు. ఆయన ఏం వాడారో మీకు ఆ మాటను చూపిస్తాను. 32వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 31 వచ్చినవండి. 32-31. అతని దేశము ఆశ్చర్యముగా రుద్దునుందుటను గూర్చి
విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపబడిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయములోని ఉద్దేశములన్నీ తెలుసుకొనవలెనని దేవుడు అతనిని విడిచిపెట్టాడు. దేవుడు హిజ్కియాను వదిలాడట, విడిచిపెట్టాడట. దేవుడు ఎప్పుడైతే హిజ్కియాను వదిలాడో హిజ్కియా యొక్క హృదయంలో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడట. హిజ్కియా యొక్క హృదయంలో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడట. దేవుడు వదలగానే హిజ్కియా యొక్క హృదయంలో ఏముందో బయటపడిపోయింది. అప్పుడు అన్నాడు, మళ్ళీ దేవుడే కబురు పంపించాడు యెషయా చేత, యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పు, బబులోను రాజైన ఈ యొక్క నెబుకద్నెజరు ఇతడు, ఈ బబులోను రాజు ఇతని దేశాన్ని వేగు చూడడానికి వచ్చాడు. ఇతడేమీ అతడి మీద ప్రేమ కలిగి ఉండి రాలేదు. ఈ సన్హెరీబు రాజు సరే, ఇతడు ఏదో మరి ఇతని మీద ప్రేమ ఉండి రాలేదు. కాబట్టి ఇలాంటి వాడు ఇతడు తన దగ్గరికి వస్తే ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్నది అంతా చూపించేశాడట. నా దగ్గర ఇంత బంగారం ఉంది, ఇంత వెండి ఉంది, ఇంత ధాన్యం ఉంది, ఇంత భూమి ఉంది, నేను ఒక రాజుని, నాకు ఎంత ఆస్తి ఉంది, అన్నీ చూపించాడట వాళ్ళకి. ఆ బబులోను రాజు పంపించిన వాళ్ళందరికీ చూపించాడట. ఎందుకు చూపించాడు? చూపించడం తప్పేటి? ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, మనం ఏమున్నాయి అన్నీ చూపిస్తామా? మరి ఎవరికి చూపిస్తాం? ఇప్పుడు మన ఆస్తి ఎంతో మనం ఎవరికి చెప్తామండి? మనకి ఎంత ఉందో మనం ఎవరికి చెప్తాం చెప్పండి? భార్యకి, భర్తకి, వీళ్ళకి కాకుండా ఏంటో తెలుసా, మన పిల్లలకి సంబంధాలు వచ్చినప్పుడు అప్పుడు చెప్తాం వాళ్ళకి, మాకు ఇంత ఆస్తి ఉందండి, మా పిల్లకి ఎంత ఎడతామండి, మా పిల్లకి అంత ఎడతామండి అంటే ఇప్పుడు ఏంటి వాళ్ళతో పాటు మనం తూగుతామా లేదో చూపించాలి కదా. మరి వాళ్ళు గొప్పోళ్ళు మన ఇంటికి సంబంధానికి వచ్చారనుకోండి, గొప్పోళ్ళు మన ఇంటికి సంబంధం వచ్చారంటే మనం కూడా ఇప్పుడు వాళ్ళకి ఏం చూపించాలా? మన వాళ్ళ దగ్గర మనం తక్కువ స్థాయి కనపడి మన పిల్లని చేసుకుంటారా? చేసుకోరు. అందుకనే వాళ్ళకి చూపిస్తాం అన్నమాట. మనం ఎవరికి చూపిస్తాం? మాకెంత ఉందండి, మీకు ఇష్టమైతే చేసుకోండి, మా పిల్లకి లేకపోతే మా కొడుకు ఎంత ఆస్తి ఉంది అంటాం. ఇప్పుడు ఇతని ఆస్తిని వాళ్ళు అడిగారా? ఇతను ఎందుకు చూపించాడు? ఇతడు అతనితో స్నేహము చేయగోరి, బబులోను రాజు యొక్క స్నేహాన్ని చేయగోరాడట. బబులోను రాజు అప్పటికే గొప్ప రాజు, ఎన్నో రాజ్యాలు జయించి ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు, అతనికి ఎదురు తిరిగేవాడే లేడు. అలాంటి గొప్పవాడు హిజ్కియా దగ్గరికి తన దూతలు పంపించి హిజ్కియాను పరామర్శించనన్నట్టు చెప్పి అతని దగ్గర ఏముందో అన్నీ చూసిరండి అని పంపించాడు. ఆడేమో అలాంటి ఉద్దేశంతో ఈ రాజు పంపిస్తే ఇతడేమనుకున్నాడంటే పాపం వాళ్ళ కపటం వీడికి తెలియలేదు, హిజ్కియాకి తెలియలేదు. అప్పుడు పోనీ ఈయన తెలియకపోతే ఆయన దేవుణ్ణి అడగరు కదా, దేవా ఆ సన్హెరీబు రాజు లేకపోతే ఆషూరు రాజు లేకపోతే బబులోను రాజు నా దగ్గరికి ఎందుకు దూతలు పంపుతున్నాడు? నిజంగా నాతో స్నేహం చెయ్యాలన్నా లేతే నా ఆస్తిని, నా దేశాన్ని కొల్లపెట్టుపోవాలన్నా అని అడుగుంటే దేవుడు హిజ్కియాతో చెప్పుండును, హిజ్కియా ఆ సన్హెరీబు రాజు తన దూతల్ని ఎందుకు పంపించాడు అంటే నీ దేశంలో ఉన్న దాన్ని వేగు చూడడానికి వస్తున్నారు, దోచుకుపోవడానికి. కాబట్టి వాళ్ళు వచ్చేది వేగు చూడడానికే తప్ప నిన్నేదో పరామర్శించడానికి కాదు. ఏదో నువ్వు రోగం నుంచి బాగుపడ్డావని నిన్ను పరామర్శించక వస్తలేదు, వీళ్ళు ఎందుకే పంపిస్తున్నాడు, కాబట్టి వాళ్ళు రాకుండా చూడు అని దేవుడు చెప్పేవాడు. కానీ దేవుణ్ణి కూడా అడగలేదు. అంత గొప్పోళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటే మన దేవుణ్ణి అడుగుతామా అసలు? అందుకే కదా మనం ఎప్పుడూ కూడా గొప్పోళ్ళతోటి ఉన్నవాళ్ళతోటి ఎందుకు స్నేహం చేస్తాం తెలుసా? అలాంటి వాళ్ళతో ఉంటే మన స్థాయి కూడా పెరుగుతుంది, మనల్ని కూడా లోకంలో గొప్పోళ్ళు అంటారు. అందుకని మనం ఎప్పుడూ కూడా గొప్పవాటి మీద మనసు ఉంచుతాం, వాళ్ళతోటే స్నేహం చేయాలనుకుంటాం. ఇప్పుడు హిజ్కియా యొక్క హృదయం కూడా అలాంటిది. నేను సన్హెరీబు రాజు బబులోను యొక్క రాజుకి నేను మరి ఆయనతో స్నేహం చేయగలిగితే నాకు ఎంత సహాయం కలుగుతుంది, నాకు ఏ కష్టం వచ్చినా నన్ను ఆదుకుంటాడు. రెండవదిగా అతని స్నేహము నాకు ఉండడం వల్ల నాకు అన్ని రకాలుగా లాభం ఉంటుంది, కాబట్టి నా ఆస్తి అంతా చూపిస్తానని చూపించాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టగానే అతని హృదయంలో ఉన్న ఉద్దేశం ఏంటో బయటపడింది. కొన్నిసార్లు
దేవుడు కూడా మన హృదయాన్ని పరిశోధించినప్పుడు, మన హృదయాన్ని చూసినప్పుడట దేవుడు సహించలేనివి మన హృదయంలో కనపడుతున్నాయట. ఏం కనపడుతున్నాయి అంటేనట, దురాలోచన, వేషధారణ, మత్సరము, వివాదము, మనమేదో గొప్పగా బ్రతకాలి, గొప్ప వాటి మీద మనసు ఉంచాలి, ఇలాంటి లోక సంబంధమైన వాటితో మన హృదయం నిండిపోతుంది. అందుకే దేవుడు, మీ హృదయంలో నాకు చోటు లేదు, మీ హృదయంలో నాకు చోటు ఇవ్వలేదు. అందుకనే నేను మీ ప్రార్థనను అంగీకరించను, నేను మీతో ఉండలేను. దేవుడు మనతో ఉండాలి అంటే, మన ప్రార్థనను అంగీకరించాలి అంటే, దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు, రాత్రి జాములైందా మన హృదయంలో ఉన్న సంగతులు తెలుసుకునేటప్పుడు ఏ దురాలోచన ఆయన కానరాకూడదు. ఆయన మనం పరిశోధించినప్పుడు దేవుడు తప్ప లోకంలో ఉన్నది ఏది మన హృదయంలో ఉండకూడదు. అది ఎవరైనా కానీ, ప్రభువా నా హృదయంలో స్థానము నీకు తప్ప ఇంకెవరికి నా హృదయంలో ఇంకొక స్థానం లేదు. అందుకనే దేవుడు అబ్రహామును పరిశోధించినప్పుడు, అబ్రహాము తన హృదయములో దేవుడు లేకుండా తన కొడుకు ఉండడం వల్ల తన హృదయములో ఉన్న కొడుకుని తీసేయాలనుకున్నాడు. అబ్రహాము కూడా అలా చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఈ రాత్రి దేవుడు అన్నాడు, హిజ్కియా దేవుడు, హిజ్కియాను దేవుడు ఎప్పుడైతే వదిలిపెట్టాడో, హిజ్కియా హృదయంలో ఉన్న ఉద్దేశాలన్నీ బయట పెట్టాడు. తన హృదయంలో ఉన్న ఉద్దేశాలన్నీ బయట పెట్టినప్పుడు దేవుడు అన్నాడు, హిజ్కియా నీ ఆస్తిని ఎవరికైతే చూపించావో ఆ ఆషూరు రాజు వచ్చి మరలా నీ దేశాన్ని దోచుకుపోతాడు, నీకు ఏమీ ఉండనివ్వడు. ఇంకా నీ పుట్టిన నీ కుమారులందరినీ కూడా నపుంసకులుగా చేసేస్తాడు, సంతానానికి పనికి రాకుండా చేసేస్తాడు. ఇక నీ పిల్లలందరూ కూడా నపుంసకులు చేయబడతారు, ఇక సంతానానికి పనికిరారు ఇంకా. అప్పుడు హిజ్కియా ఏం చెప్పాడో తెలుసా? ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడగలేదు హిజ్కియా. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను బ్రతుకున్నంత కాలము నాకు మేలు అంటే కృపాక్షేమములు, నాకు నీ కృప అంటే నాకు మంచి జరిగితే చాలు. నేను చచ్చిపోయిన తర్వాత నా కొడుకులు ఏమైపోతే నాకేంటి, నేను ఉన్నంతకాలం కూడా నాకు మంచి జరిగితే చాలు, నేను చనిపోయిన తర్వాత నా కొడుకులు ఏమైపోయినా నాకు పర్లేదు. అలాగా ఆలోచించారా? అందుకనే దేవుడు కూడా హిజ్కియా చెప్పినట్లుగానే హిజ్కియా కాలంలో సమస్యను తీసి రాలేదు, కానీ అతని కుమారులు రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత అక్కడ కష్టాలు ప్రారంభించబడ్డాయి. ఇంకా అక్కడి నుంచి సమస్యలు. ఆ రాజులు వచ్చారు, వీళ్ళ దండెత్తి వీళ్ళ దేశాన్ని జయించారు, సంపాదించిన యావదాస్తిని తీసుకెళ్ళిపోయారు. ఈ రాజు యొక్క వంశంలో పుట్టిన వారిని అందరినీ నపుంసకులుగా పట్టిపోయాడు అంతే. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మన హృదయంలో దేవునికి ఏ దురాలోచన కానరాకూడదు, ఏది కానరా. ఒకవేళ మన హృదయంలో దేవునికి ఏదైనా దురాలోచన కానవస్తే దేవుడు మన ప్రార్థనను అంగీకరించలేడు. అందుకనే రాత్రి జాముల యందు మన హృదయాన్ని దేవుడు పరిశీలిస్తాడట. మన పడకల మీద పడుకున్నప్పుడు మన ఆలోచన దేవుడు తెలుసుకుంటాడట. మన హృదయంలో ఉన్న తలంపులు ఎరుగుతాడట. మన హృదయంలో ఏమున్నాయో దేవుడు చూస్తాడట. ఇదా నువ్వు ఆలోచించింది, ఇదా నీ హృదయంలో ఉంది, ఇదా నీ హృదయంలో ఇలాగ తలుస్తున్నావా? నీ గురించేనా నువ్వు ఎప్పుడు ఆలోచిస్తున్నావు? నువ్వు గొప్పగా బ్రతకాలని, ఈ లోకంలో గొప్పగా జీవించాలని, గొప్ప వాటి మీద నీ మనసు. రాత్రి నేను నీ హృదయాన్ని నేను ఎరిగినప్పుడు నువ్వు గొప్ప వాటిని వెతుకుతున్నావు తప్ప నన్ను వెతకలేదు. చూపించిన ఆ మాట కూడా చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనమండి. 45:5 నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెదకవద్దు. చూసారా, దేవుడట బారూకుని తెలుసుకున్నాడట. ఇర్మియా దగ్గర ఉంటున్న బారూకు ఇర్మియా చెప్పినవన్నీ రాస్తున్నాడు. లేఖికుడు రాస్తున్నవాడికి ఇర్మియాకి లేని ఆలోచన రాసేవాడికి వచ్చింది ఆలోచన.
ఈ బారూకు ఆలోచించాడు. ఏమని ఆలోచించాడంటే, నేను గొప్పవాడిని అయిపోవాలి, నేను ఇది సంపాదించాలి, నేను అది సంపాదించాలి. ఇర్మియా దగ్గర నేను ఒక లేఖికుడిని కాబట్టి నన్ను అందరూ గౌరవిస్తారు, కాబట్టి ఇప్పుడే నాకు అవకాశం ఉన్నప్పుడే నేను సంపాదించుకోవాలి. ఏంటి అంటే ఇర్మియా శిష్యుడైపోయినంత మాత్రానికి ఈడు ఇర్మియా పేరు చెప్పుకొని సంపాదించాలనుకున్నాడు, దేవుడి పేరు చెప్పుకొని సంపాదించాలనుకున్నాడు. కానీ ఇర్మియాకే ఆలోచన రాలేదు ఎప్పుడు కూడా. ఇర్మియా ఎప్పుడు కూడా తను సంపాదించాలని తను ప్రయత్నం చేయలేదు. అలాంటిది ఇర్మియా దగ్గర పని చేసుకుంటున్న బారూకు వచ్చింది ఆలోచన. అది దేవుడు చూశాడు. ఇర్మియాతో చెప్తున్నాడు, ఇర్మియా బారూకుతో నువ్వు ఇలా చెప్పు, అతడు తన నిమిత్తం తన గొప్ప వాటిని వెతుకుచున్నాడు, వెదకవద్దని చెప్పు. సర్వ శరీరాల మీదకి నేను నాశనాన్ని రప్పించబోతున్నాను, అప్పుడు వాడి ప్రాణము మాత్రమే దక్కుతుంది. దోపుడు సొమ్ము దొరికినట్లుగా తన ప్రాణం మాత్రమే దక్కుతుంది, అందుకని నీకేం దక్కదని చెప్పు. ఇర్మియా చెప్పాడు, బారూకు నువ్వు నాతో ఉంటూ నువ్వు ఇలాగ ఆలోచిస్తున్నావా? నాకు లేని ఆలోచన నీకెందుకు వచ్చింది? ఎందుకు నువ్వు ఇలా తలంచావు? ఇప్పుడు మనం దేవుని బిడ్డలం, దేవుడే మన ఆస్తి, దేవుడే మన బలము, అంతేకాని ఈ లోక సంబంధమైనది ఏది మన బలం కాదు. నువ్వెందుకు నీ గురించి నువ్వు గొప్ప వాటిని వెతుకుతున్నావు? ఎందుకు నీ హృదయంలో అలాంటి ఆలోచన వచ్చింది? అలా ఆలోచన రావడం వల్లే కదా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మన హృదయంలో దేవుడు సహించనలని ఉన్నాయంటవా? దేవుడు సహించలేనివి మన హృదయంలో పెట్టుకొని పైకి మనం దేవుడు బిడ్డలుగా నటిస్తూ మనం దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన విని మనకి ఎలా సహాయం చేస్తాడనుకుంటున్నారు? మన ప్రార్థన ఎలా వింటాడు అనుకుంటున్నాం? అది అంటున్నాడు, ఇలా ఎంతకాలం అలా నటించుకుంటూ వెళ్ళిపోతావు? ఎంతకాలం ఈ నటన మారమా? అందుకన్నాడు, ఈ లోకపు నటన గతించుకుపోతుందట. నటించొద్దు. మనం దేవుని బిడ్డలం, నటనా జీవితాన్ని కలిగిన వారం కాదు, యథార్థమైన జీవితాన్ని కలిగిన వారు. అందుకనే మన హృదయంలో ఏముందో నోరదే మాట్లాడుతుంది, మన హృదయంలో ఏముందో మన క్రియలు కూడా అదే చేస్తాం. మనం మంచివారమైతే మంచి మాట్లాడతాం, మన మంచివారమైతే మంచి సంగతుల్ని తలుస్తాం, మన మంచివారమైతే మంచి ఆలోచనలే ఆలోచిస్తాం. ఇది మంచి. అర్థమైందా? మన మంచితనం ఏంటో తెలుసా? మనం మంచి అవ్వాలంటే ఇతరులను చెడ్డ చేయాలా? ఇది మన మంచి. ఇది మానవ నీతి. మానవ నీతి ఏంటో తెలుసా? మనం మంచోళం అవ్వాలి అంటే ఇతరులను చెడ్డోళ్ళని చేయాలి. దేవుడు అంటాడు అది కాదు, అది కాదు. నీ మంచితనం అనేది నువ్వే నేరస్థాపన చేసుకోకూడదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, మనల్ని మనం మెచ్చుకునే వాళ్ళు ఎవరూ కూడా దేవుని దృష్టికి యోగ్యులు కారట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఈ కొరింథీ సంఘానికి ఇలాగే చెప్తాడనమాట. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 18 వచ్చినవండి. 10-18. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. కాబట్టి మనం మెచ్చుకోవలసింది ప్రభువు. కాబట్టి మనల్ని మనం చెప్పుకోవడం కాదు, మన మంచితనం మనం చెప్పుకోకరద్దు. నీ మంచితనం ఇతరులు చెప్పాలి. మనం మంచి అవ్వాలంటే ఇతరుల చెడ్డోళ్ళని చేయొద్దు. మనం అనుకుంటాం ఇది మన మంచితనం ఏంటో తెలుసా? మనం మంచి చేసి ఇతరులను చెడ్డోలుగా చూపిస్తాం. అలా చేయొద్దు. అది మానవ నీతి, ఇది దైవనీతి కాదు. దైవనీతి ఏంటో తెలుసా?
ఆయన చెడ్డవాడయ్యి ఇతరుల మంచివారిగా మార్చాడు. యేసుప్రభువారు ఈ లోకములో మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఒక శాపగ్రస్తుడిగా మన కోసం చనిపోయాడు. ఆయన మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు, మనల్నేమో నీతిమంతులుగా తీర్చాడు. అది దైవనీతి. అందుకనే ఈరోజు అంటున్నాడు, దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు మన హృదయములో దేవునికి ఏ దురాలోచన కానరాకుండా ఉందా? మన హృదయము దేవునికి యథార్థంగా కనపడుతుందా? దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు అతడు దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తాడని చెప్పగలడా? అందుకనే బైబిల్ గ్రంథంలో చాలామంది గురించి అంటారు, అతడు యథార్థముగా దేవుళ్ళలో జీవించాడట. యెహోవా అతన్ని చూసినప్పుడు, కొంతమంది రాజుల గురించి దేవుడు చెప్పినప్పుడు అన్నాడు, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడట. అతడు దేవుని యొక్క దృష్టికి యథార్థ హృదయముతో ప్రవర్తించాడట. అలాంటి రాజుల్ని దేవుడు దీవించాడు. ఏ రాజులైతే దేవుని దృష్టికి యథార్థముగా జీవించలేదో అలాంటి రాజుల్ని దేవుడు నాశనం చేశాడు. కారణం ఏంటంటే వాళ్ళ యథార్థత లేకపోవడమే అది వాళ్ళకి శాపం. వాళ్ళ పతనానికి కారణం ఏంటి అంటే వాళ్ళ యథార్థత లేకపోవడం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రార్థన అంగీకరించి నేను నీకు సహాయం చేయాలి అనుకుంటే నాకు నీ హృదయములో ఏ దురాలోచన కానరాకూడదు. నేను సహించలేనివి ఏవి కూడా నీ హృదయంలో ఉండకూడదు. ఒకవేళ అలాంటివి ఉంటే నేను నీతో ఉండలేను, నిన్ను దీవించలేను. నేను నీతో లేకపోవడం వల్ల ఆ నష్టం ఇప్పటికి నీకు తెలియదు, కానీ ఇక ముందుకి నీకు తెలుస్తుంది. ఎప్పటికి తెలుస్తుంది అంటే మనం అంతం దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుందట. చాలాసార్లు ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక ఇంజనీర్ కానీ ఒక మేస్త్రి కానీ 4 మూల తాడు కట్టి అన్ని మూలమట్టానికి సమానంగా పెడతాడనమాట. ఎక్కడైనా 1 ఇంచి తేడా వచ్చిందంటే, అక్కడ తేడా వచ్చింది అంటే ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి ఆ ఇంచి పెరిగి ఇక్కడికి 1 అడుగు 2 అడుగులు తేడా వచ్చేస్తుంది చివరికి వచ్చేటప్పటికి. అందుకని ఏం చేస్తాడంటే 1 ఇంచి కూడా తేడా రాకుండా అక్కడే సరిచేస్తాడనమాట, మట్టం సమానంగా రావాలంటే. అలాగే మన జీవితంలో కూడా ఏ చిన్న పొరపాటైనా కొంచెం అనుకుంటాం, మనం చిన్నదే కదా అనుకుంటాం. ఈ చిన్నది ఎంతోదో తెలుసా? మన జీవితాన్ని పట్టుకుపోద్ది నరకానికి. అందుకని మీకు ఇప్పుడు చెప్తుంటాను 3 విషయాలు. 1 గాలి, 2 నీరు, 3 అగ్ని. ఇవి చాలా ప్రమాదకరమైనవి. అందుకనే ఒక ప్రాజెక్టుని కట్టేటప్పుడు, ఒక డాముని కట్టేటప్పుడు చుట్టూ ఎత్తైన ఆ గట్లు వేసి రాయి పేర్చి నీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి చింకకూడదనమాట. ఆ ప్రాజెక్టులో నుంచి నీరు కానీ బయటికి సింకిందంటే ఆ డామునే ఎత్తుకుపోద్ది. అందుకనే ప్రాజెక్ట్ కట్టేటప్పుడు నీరు లీకేజ్ అనేది రాకూడదు, అలా కడతారనమాట. అది ఏ చిన్న లీకేజ్ వచ్చినా అది చాలా పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తుంది. అది 1. 2 అగ్ని. దానికి చిన్న అవకాశం ఉంటే చాలు, చిన్న నిప్పు అంటుకుంటే అది ఎంత దాన్నైనా తగలపెట్టేస్తుంది, అది ఎంత దాన్నైనా తగలపెడుతుంది. అందుకనే నిప్పుతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 గాలి. ఈ గాలి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, కానీ దానికి మించి వచ్చిందంటే దేన్నైనా ఎత్తుకుపోద్ది, అది ఎలాంటి దాన్నైనా పట్టుకుపోద్ది అనమాట. అందుకని ఇతర దేశాల్లో మరి ఈ సుడిగుండాలు లాంటి గాలి అన్నమాట. ఆ గాలి వచ్చిందంటే బిల్డింగ్లు సైతం కూడా పట్టుకుపోద్ది అంతే. ఎందుకంటే దాని దగ్గర ఇంకేది నిలవదన్నమాట. అంత ప్రమాదకరమైన గాలి అన్నమాట. మన జీవితంలో కూడా పాపము అనేది కూడా అలాంటిదే. చిన్న పాపము చివరికి మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే నరకంలోకి తీసుకుపోతుంది. ఈరోజు చిన్న పాపము, రేపు ఇంకో చిన్న పాపము, ఆ పాపం ఇంకో పాపం అవుతుంది, ఆ పాపం పెరుగుతుంది. పాపం చిన్నది పెద్ద అవుతుంది, పెద్దది ఇంకో పెద్ద అవుతుంది. అలా పెరిగి 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 ఎంత అయిపోతుందంటే దేవునికి మనకి అడ్డంగా ఒక గోడ వలె నిలబడిపోతుంది అన్నమాట. అందుకనే పాపము అనేది మనలోనికి చిన్నది కూడా ఉండకూడదు.
పాపం అనేది ఏ కొంచెం మనలో ఉన్నా అది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందన్నమాట. అదేం ఆగదు. పాపము దాయద్దు. పాపమును దాచేమా అది పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? అందుకని అంటారు, డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అబద్ధం చెప్పకూడదట, నిజం చెప్పాలట. డాక్టర్ దగ్గర జబ్బును దాసేమనుకోండి మనం చచ్చిపోతాం. లాయర్ దగ్గర నిజం చెప్పలేదనుకోండి మన కేసు ఓడిపోతాం. నిజం చెప్పాలట. జరిగింది చెప్తే దానికి ఏం చేయాలో ఆయన ఆలోచిస్తాడట. కానీ అక్కడ అబద్ధం చెప్పామనుకోండి, ఎదుటి వాళ్ళ దగ్గర మన ప్రూఫ్ అంతా ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? అలాగే దేవుడి దగ్గర ఎప్పుడు పాపము దాయద్దు. పాపమును దాయడం మొదలుపెట్టామా పాపం పెరిగిపోతుంటుంది. ఒకదాని నుంచి ఒకటి కప్పెట్టడం ప్రయత్నించేయాలి, దాయడానికి ప్రయత్నించాలి. ఒక తప్పు చేసామంటే దానికి ఇంకో తప్పు చేయాలి, ఆ తప్పుకు ఇంకో తప్పు చేయాలి, దీన్ని కప్పెట్టాలని ఇంకో తప్పు చేయాలి. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే, ఇంకా ఆగం. ఎందుకంటే దొరికిపోతే ఏమైపోతాము. కాబట్టి తప్పు చేసుకుంటూ ఆఖరికి మనం ప్రాణం మీదకి తెచ్చేసుకుంటాం. అందుకన్నాడు, దేవుని బిడ్డలు అనేవాళ్ళు పాపం దాయకూడదట. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా హృదయములు ఇలాగున్నాయి, నన్ను క్షమించి నా హృదయంలో నుంచి వాటిని తీసేయి అని ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో పాపమును దేవుడు మన హృదయంలోని తీయగలుగుతాడు. దాచేమా మనం నరకానికి పోతాం. అందుకని కదా, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్దలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరాన్ని పొందుతాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పరిశోధించినప్పుడు ఏ దురాలోచన నాలో కానరాకూడదు. అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు తన కుమారుడిని ఇస్సాకే తన హృదయంలో ఉన్నప్పుడు తను తీయాలనుకున్నాడు. హిజ్కియా యొక్క హృదయంలో దేవుడు అతను విడిచిపెట్టాడు. తన హృదయంలో ఉన్నది ఏంటో తెలుసుకున్నాడు. ఇదాని ఆలోచన, దాని ఫలితం ఇది అని దేవుడు చెప్పాడు. అందుకని అంటున్నాడు, మన హృదయంలో దేవుడు సహించలేనివి కానీ, మన హృదయంలో దేవునికి దురాలోచనలు కానీ ఏదీ కానరాకూడదు. పాపమును దాచిపెట్టడానికి ప్రయత్నించేద్దు. దేవుడి దగ్గర ఒప్పుకొని యథార్థంగా జీవించామా ఆయన అంటాడు, యథార్థవంతులకి నేనే మేలు చేయక మానని దేవుడు. యథార్థముగా మొరపెట్టే వారికి యెహోవా తప్పక సహాయం చేస్తాడట. తనకు నిజముగా మొరపెట్టే వారికి యెహోవా సమీపంగా ఉంటాడు. తనకు యథార్థంగా మొరపెట్టే వారికి దేవుడు ఎప్పుడు కూడా ఆయన బలపరచని కొరకు యెహోవా కనుదృష్టి యథార్థవంతులు వెతుకుతుంది. యథార్థవంతుడు ఎక్కడున్నాడో అని చూడగలుగుతుంది. కాబట్టి యథార్థముగా దేవుళ్ళో జీవించడానికి ప్రయత్నించేద్దాం. ప్రభువా, నువ్వు నన్ను పరిశోధించినప్పుడు నాలో ఏ దురాలోచన నీకు కానరాకూడదు, నా హృదయంలో ఏ పాపము ఉండకూడదు. ఒకవేళ ఏదైనా ఉంటే ప్రభువు దగ్గర సరి చేసుకో. ప్రభువా, నన్ను క్షమించు, నా ఆలోచన ఎలాగున్నాయి, నా తలంపులు ఎలాగున్నాయి, నువ్వు సహించలేనివి నా హృదయంలో పెట్టుకొని నిన్నెంతకాలం సేవిస్తే నువ్వు నాకు సహాయం చేస్తావు. కాబట్టి నేను అలాగ ఉంటాను, యథార్థంగానే ఉంటాను. చాలాసార్లు మనం యథార్థంగా ఉంటే మనల్ని అందరం మోసం చేయాలనుకుంటారు. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలం కదా, మనం అన్నిటినీ నమ్ముతాం. నమ్మినంత మాత్రానికి మోసం చేయాలనుకుంటే అది వాళ్ళ కర్మ. నమ్మిన వాళ్ళు మోసం చేశారు అంటే దేవుడు వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టడం. అందుకనే మంచివారిని అందరూ మోసం చేయగలుగుతారట, కానీ మంచివారు ఎంత మోసం చేసినా దేవుడు ఎప్పుడు వాళ్ళని వదిలిపెట్టాడట. ఎందుకంటే మంచివాళ్ళ పక్షంగా దేవుడు ఉంటాడు, చెడ్డవారి పక్షంగా దేవుడు ఉండడు. అందుకని ఒకవేళ మనం మంచిగా జీవిస్తే లోకం సహించలేదు, లోకం మనల్ని మోసం చేస్తుంది, లోకం మనల్ని ఏదో ఒక రీతిగా మనం నష్టం చేయాలనుకుంటుంది, అయినా పర్లేదు. అలాగనే మనం చెడ్డవారిగా మారడానికి ప్రయత్నం చేయొద్దు, మంచిగానే బ్రతుకుతాం. మనం ఉన్నంతకాలం మంచిగానే జీవించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించగలిగినవాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన విషయాలన్నీ మనం విన్నాం, మనం సరి చేసుకుందాం. ప్రభువా,
రాత్రి జామున యందు నువ్వు నా హృదయాన్ని తెలుసుకుంటున్నప్పుడు నా హృదయం ఎలాగ ఆలోచిస్తుంది. కొన్నిసార్లు అంటాం కదా, రాత్రులు నిద్ర పడతలేదు అంటాం. ఎందుకు నిద్ర పడతలేదు రాత్రులు? నిద్ర పట్టకపోవడం గల కారణం ఏంటి? నీ ఆలోచన, నీ తలంపులు, నీ సమస్య ఎప్పుడు ఇదే నీ హృదయంలో ఉండడం వల్ల నీకు నిద్ర ఎలా పడుతుంది? నీకు నిద్ర ఎలా పడుతుంది? నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీకెన్ని ఉన్నా అవన్నీ పక్కన పారేస్తావు. ప్రభువా నువ్వు ఉన్నావు నాకేటి. అందుకనే దావీదు మహారాజు ఇలాగన్నాడు. ఈ ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. కీర్తన 30వ అధ్యాయము. ఆయనంట ఎన్ని సమస్యలు ఉన్నా ఆయన మాత్రం ఇలా చేసేవాడట, ఇలాగ చేశాడట. ఏం చేశాడో చూపిస్తాను మీకు. 30వ అధ్యాయము, కీర్తన 30వ అధ్యాయము 5వ వచనమండి. 35. ఆయన కోపము నిమిషం మాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. అది మన సమస్యలట. సాయంకాలం రాత్రి ఇన్నున్నాయి నాకు యాతనలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు అని అన్నీ ఆలోచిస్తామట. కానీ ఉదయానికి లేకపోయేటప్పటికట మళ్ళీ సంతోషంతో లెగిస్తామంట. ఎందుకో తెలుసా? నా దేవుడు ఉన్నాడు, నాకేంటి. ఇవన్నీ ఆయన చూసుకుంటాడు. నాకున్న చింత, నాకున్న భారము, నాకున్న సమస్యలన్నీ ఆయన చూసుకుంటాడు. నాకేంటి. నేను సోమవారం ఒక ఊరు వెళ్ళాను అన్నమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడు, అంటే 33 సంవత్సరాలు అయింది ఆయలను నేను కలిసి. అంతవరకు నేను ఎలాగుంటుందో అలా చూడలేదు, వాళ్ళు ఎలాగుంటారో నన్ను చూడలేదు. వాళ్ళు చూడాలని పట్టుపట్టి నన్ను పిలిచారు. సరే వెళ్ళాను. వాళ్ళు కూడా వచ్చారన్నమాట. అందులో ఒక ఆయన జిఎం అన్నమాట, ఒక మెడికల్ కాలేజీకి జిఎం. ఆయన జీతం అంట 2,50,000 ఒక నెలకి. నేను స్టన్ అయిపోయాను. ఏంటి నిజమేనా? 2,50,000 ఒక నెలకి జీతం అంటే సంవత్సరానికి 30 లక్షలు. అతనికి తక్కువే. ఎందుకంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ అతనికి మా దృష్టిలో అందరికంటే, మేము ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళందరికంటే చాలా ఎక్కువ. నెలకి 2,50,000 అంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత సింపుల్గా ఉన్నాడంటే చాలా సింపుల్గా ఉన్నాడు. అన్నాను, ఇంత జీతం అయ్యండి ఏంట్రా బాబు ఇలాగున్నావంటే, అవన్నీ మనకెందుకురా, నా జీతం నా అవన్నీ నాకు అక్కర్లేదు. నా ఆలోచన ఏంటో తెలుసా? నేను దేవుడి దగ్గరికి వెళితే నేనేం తీసుకెళ్తానో దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా మనం వెళ్తున్నాం అనుకో, ఇప్పుడు నన్ను పిలిచారు ఇక్కడికి, నేను పిలిచారు కాబట్టి నేను వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు నా యొక్క స్థాయిని బట్టి నేను కొన్ని తెచ్చాను. ఆమె చెప్పింది, ఎంత మంచి ఖరీదైన చీరను తీసుకొచ్చాడో ఆయన నాకు అని చెప్పింది. చాలా ఖరీదైన చీరను తీసుకొచ్చాడట ఆమెకి. ఎందుకంటే ఆయనకి 2,50,000 జీతగాడు. ఒక 10,000 రూపాయలు చీర అంటే పెద్ద లెక్క ఏం కదా ఆయన స్థాయికి అది ఇవ్వడం. కానీ తీసుకున్నాముకి అది గొప్ప, గొప్ప చెప్పాడు. ఆయన అన్నాడు, మనుషుల దగ్గరికి వెళితేనే ఇలాంటివి పట్టుకెళ్తామే, ఒకరోజు నేను దేవుడి దగ్గరికి వెళ్తే నేను దేవుడి దగ్గరికి ఏం పట్టుకెళ్తానంట? ఈ లోకంలో నేను సంపాదించిన ఏవైనా నాకు కూడా వస్తాయా? ఏది నాకు కూడా రాదు. అందుకనే నా ఆశ ఏంటో తెలుసా? నేను బ్రతికిన కాలంలో కొన్నాత్మలైనా దేవుడి తట్టు త్రిప్పి, అది ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి దేవుని కొరకు కొంతమందిని సంపాదించి నేను దేవుడి దగ్గర తీసుకెళ్తే ఒకరోజు దేవుడు అంటాడు, ఇదిగో భూమి మీద నా కోసం నువ్వు చేసిన దానికి నువ్వెంత తెచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు ఆయన. అదిరా నా ఆలోచన, ఇది నా చింత. ఒకప్పుడు నాకు లేదు అని ఏడ్చాను. నేను ఎంతో కష్టపడ్డాను, ఎంత ప్రయాసపడ్డానో. ఈరోజు నా బ్రతుకు ఎలాగుందో తెలుసా? ఉదయం డ్యూటీకి 9కి వెళ్తాను, రాత్రి 10:30 అవుతుంది నేను ఇంటికి వచ్చేటప్పటికి. ప్రపంచం నాకు తెలియదు, లోకంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నా బాసు రాత్రి 1 గంటకు ఫోన్ చేసి అడుగుతాడు,
ఈరోజు ఎందుకు ఇంత తక్కువ వచ్చింది, ఇంత రావాలి కదా అన్నాడు. ఒక నెలకి వాళ్ళ హాస్పిటల్ నుంచి తీసేది 50 కోట్లు తీయాలట. బాబోయ్, నెలకి 50 కోట్ల, ఇది పెద్ద లెక్కే ఉందిరా. 50 కోట్ల కంటే ఎక్కువ తీస్తాను నేను. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళానుకో, నన్ను ఏ కంపెనీ వాడని తీసుకుని ముందు ఏమడో తెలుసా, నాకు నువ్వు ఎంత ఇస్తావు, నేను నీకు ఎంత ఇమ్మంటావు అని అడుగుతాడట. ఆడు అడిగే మాట ఏంటంటే, నువ్వు నాకు ఎంత సంపాదించి ఇవ్వగలుగుతావు, నీకు ఎంత కావాలో చెప్పు అంత ఇచ్చేస్తాను నేను నీకు అంటాడట. ఇంకంతే, ఈ రెండే అడుగుతాడట. నువ్వు చేస్తావా చేయవా అని ఇలా అడగాడట. ఆ స్థాయిలో ఉన్నానురా. నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నేను మారేను అంటే, ఇది కాక ఇంకోటి దగ్గరికి వెళ్ళాను అనుకో, అడదే అడుగుతున్నా, నాకు నువ్వు నాకు ఎంత సంపాదిస్తావు, నెలకి ఇంత ఇవ్వగలవా, ఇంత ఇస్తాను అంటే నీకు ఇంత ఇచ్చేస్తాను నేను నీకు అంటారట. అంత చేతగాడు ఆయన. అనేది ఒకటే, ఇవన్నీ నాకు వద్దురా, నాకు ఇవన్నిటి మీద విరక్తి చెందిపోయాను. ఒకప్పుడు డబ్బు 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 సంపాదించాలని ఎంత ప్రయత్నం చేశానో, ఈ దరిద్రాన్ని ఎంత బేగా వదిలేద్దామా అని అనుకుంటున్నాను నేను. వద్దు, ఇందులో ప్రశాంతత లేదు, ఇందులో నెమ్మది లేదు. రాత్రి 1 గంటకి నా బాస్ నాకు ఫోన్ చేస్తే లిస్ట్ అంతా కంప్యూటర్లో నేను మళ్ళీ కొట్టాలి ఆయనకి. ఈ సిస్టమ్ అంటే ఈ డిపార్ట్మెంట్ చింత, ఈ డిపార్ట్మెంట్ చింత, ఈ డిపార్ట్మెంట్ చింత. నా పని ఏంటో తెలుసా, ఆ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ అన్నిటికీ రోజుకి మీరు ఇంత మినిమం తీయాలంతే. అలాగే లెక్క చెప్పేస్తానంతే. ఆ ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్, ఈ స్కానింగ్ చేసేవాళ్ళు స్కానింగు, డాక్టర్లు వీళ్ళు హౌస్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరికి ఇంత ప్రతి రోజుకి కనీసం ఇంత తీయాలి మీరంతే. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, వచ్చే పేషెంట్ల దగ్గర నుంచి మీరు తీయాలంతే అంతేనట. అందుకనే హాస్పిటల్కి వెళ్ళగానే నీకు స్కానింగ్లు, రక్త పరీక్షలు ఇవన్నీ ఎందుకంటేనట, వాళ్ళంత తీయకపోతే వాళ్ళకి పని జరగదట. వాళ్ళన్నీ తీయాలి, రోజుకి ఎంత తీయాలి. ఇదిరా మా పని. మేమేం వైద్యం చేస్తా లేదు, డబ్బును సంపాదించుకుంటున్నాం. డబ్బును సంపాదించుకోవడం కొరకు ఇదంతా చేసేది. కాబట్టి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఈ బ్రతుకు, ఇంత సంపాదించాను. ఆయన చెప్పాడు, ఒరేయ్, హైదరాబాద్లో ఫ్లాట్ కొన్నాను, ఒక అపార్ట్మెంట్ కొన్నాను, రాజమండ్రిలో ఫ్లాట్ కొన్నాను, ఒక స్థలం కొన్నాను, నా సొంత ఊరిలోకి ఇల్లు కట్టాడు, ఇల్లు కట్టి చూపించాడు, తీసుకెళ్ళాడు అనమాట ఇంటికి. ఆశ్చర్యపోయాను. అంత పల్లెటూరులో 50-60 లక్షల ఇల్లు అవసరమా? ఆడే మళ్ళీ ఆడు కూడా ఉన్నాడు, జస్ట్ ఉన్న ఊరని కట్టించాడట అంతే. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాడట, జస్ట్ అక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోతాడట. దానికి ఎంత కట్టించావా? ఇంకెందుకురా మరి నాకెందుకు? ఎక్కడో హైదరాబాద్లో పొద్దుట 9 గంటలకు పోయి రాత్రి 10 గంటలకు వచ్చేవాడికి నేను ఇక్కడికి వస్తానా చేస్తానా? అర్థమైందా అని చెప్పాడు. ఉపయోగం లేదురా. ఒకప్పుడు సంపాదించాలని ఎంతో ప్రయాసపడ్డాను, ఇప్పుడు దీనివల్ల వచ్చే లాభం ఏంటి? దీనివల్ల ఏమీ లేదు. అందుకనే దీన్ని వదిలేయాలనుకుంటున్నాను. వదిలేస్తాను కూడా. నేను వదిలేస్తాను కూడా. దేవుడు పిలుపు కొరకు చూస్తున్నానంతే. దేవుడు ఎప్పుడు వదిలేయమంటే ఇవన్నీ అప్పుడు వదిలేస్తాను. వదిలేసి ఏదో ఒక చిన్న ఊరు వెళ్ళిపోయి అక్కడ దేవుడు పనిచేస్తాను. నేను పోయి నా బ్రతుకంతా కూడా కొన్నాత్ములైనా సంపాదించి నేను దేవుళ్ళు ఉంటే చాలు, ఎందుకంటే నాకేమక్కర్లేదు. ఇదిరా నాకు ఆలోచన. అర్థమైందా? అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనకెన్ని ఉన్నా మన చింత, మన విచారం ఉదయం లగిపోయేటప్పటికి ప్రశాంతమైనది. నాకేంటంటే నా దేవుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను ఎందుకు చెప్పానంటే, ఆయన అన్నాడు, ఒరే, నీకు 4 పిల్లలు అంటున్నావు, నీ సంఘం చూస్తే ఎంత అంటున్నావు, నీ పిల్లలు